రామానుజుల వారితో తిరుక్కోస్టియూర్ ప్రయాణమైన శిష్యులు యాత్రలో మాట్లాడుకోవటం చూస్తున్నాం. ఇంకొక శిష్యుడు ఇలా అంటున్నారు, ఆ ఊరిలో తిరుక్కోటియూర్ నంబిగారిని సేవిస్తామట, ఆయన ఎలా ఉంటాడో ఏమిటో అని మాట్లాడుకుంటున్నారు. ఇక రామానుజుల వారు అక్కడ ఉన్న వారిని ఇలా అడుగుతున్నారు, అయ్యా తిరుక్కోస్టియూర్ ఇదే కదా అని అడగగా, అవును ఇదే, ఎవరు కావాలి మీకు, ఏ ఊరు తమది అని అడిగిన వారితో రామానుజుల వారు ఇలా చెప్తున్నారు, మేము శ్రీరంగవాసులం, తిరుక్కోస్టియూర్ నంబి గారి పావన గృహాన్ని చేరాలి, ఎటు వెళ్లాలో చెప్పగలరా అని అడగగా, వారు రామానుజుల వారికి ఇలా వివరించి చెప్తున్నారు, శ్రీ సౌమ్యనారాయణ స్వామి దివ్యాలయం అదిగో అటు పశ్చిమంగా ఉంది, ఆ పై కనిపించేదే అష్టాంగ విమానం, అదో ఈ పుష్కరిణికి పశ్చిమాన అవలివైపు దూరంగా కనిపించే పాక లేదు, అదే మీరడిగిన ఆ నంబిగారి నివాసం అని వివరించి దారి చూపుతున్నారు. రామానుజుల వారు సరే, ఈ పుష్కరిణి పేరేమిటి అని వారిని అడగగా, వారు ఇలా వివరిస్తున్నారు, దీన్ని దేవ పుష్కరిణి అని అంటారు, తిరుప్పార్కడల్ అని అంటారు, మనం దీనికి ఈశాన్యంలో ఉన్నాం. సరే, సంతోషం నాయనా, మేము వెళ్ళి వారిని కలుస్తాం అని అంటారు రామానుజుల వారు. శిష్యులు ఇలా అనుకుంటున్నారు, ఆ మహానుభావుడెంత గొప్పవాడో కదా అని. ఇక ఆ ఊరి ప్రజలు రామానుజుల వారిని చూస్తూనే, రామానుజుల వారు వీరే, అవును రామానుజులు, ఏమర్రా రామానుజుల వారు, రండర్రా మన ఊరొచ్చారు అని అక్కడ ఉన్నవారు అందరూ రామానుజుల వారికి నమస్కారం చేస్తున్నారు. అమ్మో, రామానుజులంతటి వారు, వీరి గురించి కదా మనం ఎన్నో విషయాలు విన్నాము, ఇప్పుడు వారు మన ఊరికి రావటం ఓ గొప్ప, రామానుజుల వారికి ఈ నేల మీద ఎంత గౌరవం, ఈ పవిత్ర ఆలయం మీద ఎంత భక్తి అని అక్కడున్న వారిలో ఒకరు అనగా, ఇంకొక అతను ఇలా అంటున్నాడు, వీరు ఆలయం గురించి అడగలేదు, తిరుక్కోటియూర్ నంబి గురించి అడిగారు, ఆ పాక వైపు నమస్కారాలు పెడుతున్నారు చూశారా అని అనగా, మరొక వ్యక్తి ఇలా అంటున్నాడు, నిజమే, ఆయన మన ఊరి వాడే కదా, ఇంత మహిమ ఉందా, ఆయన గురించి మన వాళ్ళెవ్వరూ పట్టించుకోరేమిటి మరి అని అనగా, ఇంకొక వ్యక్తి ఇలా అంటున్నాడు, అదే మరి, మనకు ఆయన విలువ తెలియదు, తెలుసుకొని వీళ్ళు వచ్చి చెప్పేదాకా. రామానుజుల వారు తిరుక్కోటియూర్ నంబిగారి గృహము వద్దకు చేరి అమ్మగారితో ఇలా అడుగుతున్నారు, అమ్మా, తిరుక్కోటియూర్ నంబిగారిని సేవించాలని వచ్చాం, లోపల ఉన్నారా అని అడగగా, అమ్మగారు ఏం సమాధానం చెప్తున్నారో రేపు చూద్దాం.